విశాఖపట్నంలో వరుసగా మూడో రోజు కూడా బ్యాంకుల్లో క్యూలు కొనసాగుతున్నాయి. ఏటీఎంలో అయితే పెద్దగా డబ్బు రావట్లేదని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థిక మంత్రి కానీ దాదాపు 15 లక్షల కోట్ల బ్లాక్ మనీని దీనివల్ల ఆపగలం అని చెప్తున్నారు. కానీ సామాన్యులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరు చెప్పండి, 15 లక్షల కోట్ల బ్లాక్ మనీ కోసం మీరు కొంత ఇబ్బంది పడటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామండి. అంటే బ్లాక్ మనీ పోతే చాలు, 2 రోజులు ఇబ్బంది పడ్డా పర్వాలేదని అనుకుంటున్నారా? అంతేనండి, కరెక్ట్. అది బ్లాక్ మనీ పోవడానికి ఇండియా బాగుపడుతుంది అని ఆశిస్తున్నాం. దానివల్ల మనం 2-3 రోజులు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ వీ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ అన్న దాని మీదే మేము కొంచెం. మరి ఇవాళ మీరు చాలా ఇబ్బంది పడ్డారు కదా, డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నామండి. మరి తప్పదు, మరి ఏం చేస్తాం, మరి కష్టమైనా మరి భరించాలి. ఓకే, అంటే సినిమా క్యూలోనో తిరుపతిలో నిలబడ్డట్టుగా ఇక్కడ కూడా నిలబడదాం, కష్టపడదామని అంతే. మీరు రండి ఇలాగా. మీరు డబ్బులు డ్రా చేసుకున్నారా? ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు? నిన్న 20 గంట నుంచి ఉన్నాను, అయినా నాకు ఇబ్బంది అనిపించలేదు. వచ్చిందా? ఏం డబ్బులు తీసుకున్నారు మీరు? పై జేబులో ఉంది 2000 నోట్. అది ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తారు మరి? అంటే కొంత 2000 ఇస్తున్నారు, కొంత 100 కూడా ఇస్తున్నారు. కొద్దిగా అట్లా 2000 నోటు రెండు ఇస్తున్నారు. ఓకే, 10,000 రూపాయల నోటు దాన్ని మార్చగలుగుతానే అనుకుంటున్నారా? ఇస్తాం. కిరాణా కొనుక్కుంటాం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి కొత్త నోట్లు పర్లేదు. వాళ్ళ దగ్గర చిల్లర ఉండదు కదా, అంటే మెట 1000 రూపాయలు కిరాణా కొనుక్కుంటాం కాబట్టి ఇబ్బంది అనిపించట్లేదు. ఏమి ఇబ్బంది అయితే లేదు. బ్లాక్ మనీ పోతుందని భావిస్తున్నారా దీనివల్ల? అవును, పోతుంది అనుకుంటున్నాను సార్. గ్యారంటీ పోతుంది కాబట్టి మనకు కొద్దిగా శ్రమ అయినా కూడా ఇబ్బంది అనిపించట్లేదు. ఓకే, మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే ప్రజలకు మంచి పని చేశారనుకుంటున్నాను సార్. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నాకైతే ఇప్పటివరకు అయితే ఇబ్బంది కలగలేదు. చెక్స్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది సార్. చెక్స్ ఇప్పుడు నేను పట్టుకెళ్ళాను. చెక్స్ అయితే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎవరైనా సరే. 2 డేస్ 3 డేస్ పడుతుంది. లైన్లో నించున్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్సెస్ కొంత ఇది ప్రాబ్లం అవుతుంది. కొందరు మధ్యలో వెళ్ళిపోవడం, లైన్లో ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం జరుగుతుంది సార్. అది కొంచెం ప్రాబ్లం ఉంది. బ్యాంక్ వాళ్ళు బాగానే సహకరిస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు పర్వాలేదండి. వాళ్ళు చెప్పినా కానీ కొంతమంది వినట్లేదు. ఓల్డ్ పీపుల్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. మరి కొంతమంది కస్టమర్లు ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీరు ఎందుకు వచ్చారు? విత్డ్రావల్ చేసుకోవడానికి వచ్చాను. అయిందా మరి? అయిందండి, సాఫీగానే అయింది. బ్యాంక్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగా క్లియర్గా ఇస్తున్నారు. ఇవాళే మొదటిసారి వచ్చాను. 10,000 విత్డ్రా చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్ మీదటే పట్టింది. ఎప్పుడు బ్యాంక్కి ఇలా లైన్లో నించోడం అలవాట్లేదండి. విత్డ్రావల్ ఓన్లీ ఏటీఎంలోనే తీసుకుంటాం కదా. బట్ ప్రాసెస్ వాజ్ వెరీ గుడ్ అండ్ బ్యాంక్ స్టాఫ్ ఆర్ వెరీ కోఆపరేటివ్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, అందరూ ఎలా ఫాలో అవ్వాలి, థర్డ్ పార్టీ వస్తే ఏం చేయాలి అని. ఇబ్బంది అయితే పడలేదు? ఏమి ఇబ్బంది పడలేదు. కానీ కొంతమంది చెప్తున్నారు కదా, గంటల క్యూలో నిలబడాల్సి వస్తుంది, బ్లాక్ మనీ పోతుందో లేదో తెలియదు కానీ మాకు ఇబ్బంది అన్నది. మీరు నమ్ముతున్నారా బ్లాక్ మనీ గ్యారంటీ దెబ్బతింటుందని? కంపల్సరీగా నమ్ముతున్నామండి. మార్పు అనేది వచ్చినప్పుడు ఎవరికైనా సరే కష్టాలు పడి తీరాలండి. సో వీఆర్ ఆల్ ఇన్ ద మూడ్ టు టేక్ ద చేంజ్ అండ్ కోఆపరేట్ ఫర్ ద చేంజ్. వి విష్ ఆల్ ద బెస్ట్ టు ఇండియా. రైట్, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాము చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం తీసుకున్న మూవ్ చాలా మంచిది అన్నది ప్రధానంగా చెప్తున్నారు. కస్టమర్లు కూడా అదే అంటున్నారు. ఎంతో కొంత ఇబ్బంది పడతాం, 2-3 రోజులు ఇబ్బంది పడతాము, కానీ ఆ తర్వాత ఖచ్చితంగా దేశం బాగుపడుతుందంటే ప్రభుత్వానికి సహకరించడానికి మాకేం అభ్యంతరం లేదు. ఇలాంటి చర్యలు తీసుకోవటం సమంజసమే అన్నది విశాఖలో చదువుకున్న కస్టమర్ల అభిప్రాయంగా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే, విశాఖపట్నం.